ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అసలు కిడ్నీస్ లేకపోతే మన బాడీలో ఎలాంటి ప్రోగ్రెషన్ అనేది ఉంటుందంటారు? సో మనం రోజువారీ తినే ఆహారం మనకి ఎనర్జీ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కానీ ఆ ఎనర్జీ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఫుడ్ ఏదైతే అబ్జార్బ్ అయ్యి ఒంట్లోకి వెళ్ళి సెల్స్ యూజ్ చేసిన తర్వాత వచ్చే టాక్సిక్ మెటీరియల్ ఏవైతే ఉంటుందో దాన్ని కిడ్నీ డిసీజెస్ చాలా ఉంటాయి. సో అందులో బేసిక్గా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అంటే ఏవేవి వస్తాయి? ముఖ్యంగా కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులు రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. మీరు అన్నట్టు క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఒకటి, ఇంకొకటి కిడ్నీ పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని రకాల పరీక్షలు చేస్తాం. సో దాంట్లో ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే క్రియాటినిన్ అన్న పరీక్ష చేస్తాం. అది బ్లడ్ శాంపుల్ తీసుకొని బ్లడ్ ప్రెషర్ అను డయాబెటీస్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్లో వాళ్ళకి కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అని అంటున్నారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళ అందరికీ కిడ్నీ ప్రాబ్లం రావాలని ఏం లేదు. ఓకే, అలాగే బీపీ ఉన్న వాళ్ళ అందరికీ, ఎవరికైతే డయాబెటీస్ సరిగ్గా కంట్రోల్లో లేక, ఓకే, బ్లడ్ ప్రెషర్ సరిగ్గా కంట్రోల్ లేక ఉన్న వాళ్ళకి హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. మన బాడీలో కిడ్నీస్ అనేవి ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. ఏ చిన్న మార్పు జరిగినా కూడా మన బాడీలో బేసిక్గా కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి అంటారు. సాధారణంగా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా అంటే మనలో చాలా వరకు కూడా డయాబెటీస్ తోటి ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ డయాబెటీస్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళ బాడీస్లలో కూడా ఎక్కువ శాతంగా కిడ్నీస్ పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉందని చెప్పేసి కూడా కొంతమంది వైద్య నిపుణులు చెప్తున్నారు. నిజంగానే మన బాడీలో ఈ కిడ్నీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అదేవిధంగా నిజంగానే ఈ డయాబెటీస్ ఉన్న వారిలో కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడుతుందా, అలాగే క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏంటి, వాటిని మనం ఏ విధంగా క్యూర్ చేసుకోవచ్చు, వీటన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ సీరపాని, నెఫ్రాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో సార్, బేసిక్గా మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్కి చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు. సో కిడ్నీస్కి వచ్చేసరికి అసలు కిడ్నీస్ లేకపోతే మన బాడీలో ఎలాంటి ప్రోగ్రెషన్ అనేది ఉంటుందంటారు? యా, ఫస్ట్ క్వశ్చన్, కిడ్నీస్ అవి చేసే పని ఏమిటి అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనం రోజువారీ తినే ఆహారం మనకి ఎనర్జీ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కానీ ఆ ఎనర్జీ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు, ఫుడ్ని ప్రాసెస్ చేసేటప్పుడు కొన్ని టాక్సిక్ మెటీరియల్స్ తయారవుతాయి ఒంట్లో. సో చాలా వరకు సాలిడ్ ఏదైతే ఉందో అది మనకి మోషన్లో వెళ్తుంది. ఏదైతే అబ్జార్బ్ అయ్యి ఒంట్లోకి వెళ్ళి సెల్స్ యూజ్ చేసిన తర్వాత వచ్చే టాక్సిక్ మెటీరియల్ ఏవైతే ఉంటుందో దాన్ని కిడ్నీ ద్వారా బయటికి పంపిస్తాం. అంటే అది యూరిన్లో మిక్స్ అయ్యి బయటికి వెళ్తుంది. సో కిడ్నీలు అంటూ అసలంటూ లేకపోతే ఈ ప్రక్రియ జరగదు. అంటే ఒంట్లో చాలా టాక్సిక్ మెటీరియల్స్ పెరిగిపోతాయి. సో దానివల్ల వచ్చే మనకి అవసరం లేని ఇబ్బందులన్నీ వస్తుంటాయి. అది ఎలాగా అంటే ఒంట్లో ఉన్న లవణాలు, సాల్ట్స్ ఉంటాయి కదా, సోడియము, పొటాషియము, ఇలాంటివి ఎక్కువైపోతాయి. సో పొటాషియం ఎక్కువ ఉంటే మనకున్న సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పనితీరు పూర్తిగా తప్పుదోవలోకి వెళ్తుంది. హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అలాగే సోడియం చాలా ఇంపార్టెంట్. సోడియం ఎప్పుడైతే మన కిడ్నీస్ హ్యాండిల్ చేయలేకపోతున్నాయో బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. ఇవే కాకుండా యాసిడ్ లెవెల్స్, చాలా రకాల యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఒంట్లో. కిడ్నీస్ ఎప్పుడైతే పని చేయట్లేదో ఈ యాసిడ్స్ పెరిగి దానివల్ల వేరే రకాల ఇబ్బందులు వస్తాయి. ఇవి ఒక్కటే కాదు, కిడ్నీలు ఇంకా చాలా రకాల ఫంక్షన్స్ చేస్తాయి. బోన్ హెల్త్ ఫర్ ఎగ్జాంపుల్, మన బోన్స్ గట్టిగా ఉండాలి అంటే కిడ్నీస్ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకంటే అవి ఫాస్ఫరస్ అని, కాల్షియం అని, ఇలాంటి సాల్ట్స్ని కూడా మేనేజ్ చేస్తుంది. మనకి ఒంట్లో హీమోగ్లోబిన్ మెయింటైన్ చేయాలి. హీమోగ్లోబిన్ మామూలుగా మనకు తెలుసు కదా, 13 to 15 ఉండాలి. ఎవరికైతే కిడ్నీ ఫంక్షన్ తగ్గి ఉంటుందో వారికి హీమోగ్లోబిన్ అన్నది చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే అది కిడ్నీ ఒక రకమైన హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఎరిథ్రోపాయిటిన్ అంటారు. సో అది లేకపోతే హీమోగ్లోబిన్ తక్కువ అయ్యి దానివల్ల వచ్చే ఇబ్బందులు మనకి బయటకు వస్తాయి. మనం రోజువారీ తాగే నీరు, ఓకే, మనము 2 లీటర్లు తాగితే మనకి 1.5 లీటర్ యూరిన్ వస్తుంది. అలాగే 1000 ml తాగితే, లీటర్ తాగితే 800 ml వస్తుంది. అది ఎలాగంటే కిడ్నీ రెగ్యులేట్ చేస్తుంది అనమాట. మనకి ఎంత నీరు ఒంట్లో ఉండాలి, ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది, దాన్ని బట్టి కిడ్నీలు మన ఫ్లూయిడ్ స్టేటస్ని మేనేజ్ చేస్తుంది. సో ఇన్ని రకాల పనులు కిడ్నీ చేస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్
ఆర్గన్ ఇన్ ద బాడీ, ఆర్గన్స్ ఇన్ ద బాడీ. ఇవి లేని పక్షంలో చాలా రకాల ఇబ్బందులు, ఏవైతే ఇప్పుడు ఫంక్షన్స్ చెప్పానో వీటన్నిటిలోనూ మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది అన్నమాట. సో డాక్టర్ ఇప్పుడు అంటే లైక్ కిడ్నీ డిసీజెస్ చాలా ఉంటాయి. సో అందులో బేసిక్‌గా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అంటే ఏవేవి వస్తాయి? సో ముఖ్యంగా కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులు 2 రకాలుగా డివైడ్ చేస్తాం. మీరన్నట్టు క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఒకటి, ఇంకొకటి అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటారు. అది పక్కన పెడదాం. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఆహ్, దాని డెఫినిషన్ చూస్తే 3 నెలలు అంతకంటే ఎక్కువ కాలం పాటు మనకి కిడ్నీ ఫంక్షన్ అయితే ఏదైతే ఉందో అది అబ్నార్మల్‌గా ఉంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. దెన్ వి కాల్ ఇట్ యాస్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. సో కిడ్నీ పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని రకాల పరీక్షలు చేస్తాం. సో దాంట్లో ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే క్రియాటినిన్ అన్న పరీక్ష చేస్తాం. అది బ్లడ్ శాంపిల్ తీసుకొని ల్యాబ్‌కి పంపిస్తే క్రియాటినిన్ చెప్తారు. ఎప్పుడైతే క్రియాటినిన్ ఉండాల్సిన వాల్యూ కంటే ఎక్కువగా ఉండడం, ఉండి మళ్ళీ ఒక 3 మంత్స్ తర్వాత చూస్తే అప్పుడు కూడా ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. సో దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మనము ఇండియాలో చూస్తే సుమారుగా 10-12 కోట్ల మందికి ఏదో ఒక రకమైన క్రానిక్ కిడ్నీ డిసీజ్ అన్నది ఉంటుంది. ఎలా తెలుసు అంటే బ్లడ్ టెస్ట్‌లలో మనకి క్రియాటినిన్ అబ్నార్మల్‌గా ఉండడం వల్ల తెలుస్తుంది. ఇవన్నీ రకరకాల స్టడీస్‌లో ఎస్టిమేట్ చేస్తే అబౌట్ 15% ఆఫ్ ద పాపులేషన్, అడల్ట్ పాపులేషన్‌కి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉండే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే వెరీ కామన్ కండిషన్ డయాబెటీస్, అంటే మధుమేహ వ్యాధి, ప్లస్ కొంతమందికి హై బ్లడ్ ప్రెషర్. ఇవి 2 మెజారిటీ ఆఫ్ ద కాజెస్ ఫర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. సో ఇవి కాకుండా ఇంకా చాలా రకాల కారణాలు ఉన్నాయి. అవన్నీ కాకపోతే అంత కామన్ కాదు. సో ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్. సో డాక్టర్ ఇప్పుడు చాలా వరకు కూడా కొంతమంది ఏమంటున్నారు అనంటే ఈ బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్లో వాళ్ళకి కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇందులో నిజంగానే అంటే నిజంగానే కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడుతుందా? ఇన్ కేస్ ఎఫెక్ట్ పడితే ఏ విధంగా పడుతుంది? సో అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళ అందరికీ కిడ్నీ ప్రాబ్లం రావాలని ఏం లేదు. ఓకే. అలాగే బీపీ ఉన్న వాళ్ళందరికీ కిడ్నీ ప్రాబ్లం రావాలని లేదు. ఎవరికైతే డయాబెటీస్ సరిగ్గా కంట్రోల్‌లో లేక, ఓకే, బ్లడ్ ప్రెషర్ సరిగ్గా కంట్రోల్ లేక ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ. అది కూడా నిన్న డయాబెటీస్ వచ్చింది అంటే రేపు కిడ్నీ ప్రాబ్లం రాదు. జనరల్‌గా ఏంటంటే సుమారుగా కిడ్నీ ప్రాబ్లం డయాబెటీస్ వచ్చిన 10-15 ఏళ్ల తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. కానీ మనకి ఇంపార్టెంట్‌గా తెలుసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్‌లో కూడా 2 రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అనేది జనరల్లీ కొంచెం అడల్ట్ ఏజ్‌లో వచ్చే ప్రాబ్లమ్. అంటే మోర్ దాన్ 25, 30 ఆ టైంలో వచ్చేది. సో మనకి డయాబెటీస్ ఉందని తెలిసే లోపల అట్‌లీస్ట్ బాడీలో దీనికి సంబంధించిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో అట్‌లీస్ట్ ఒక 5-10 ఏళ్ల ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో తెలుసుకోవాల్సింది ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అట్‌లీస్ట్ ఒక 10-15 ఏళ్ల పాటు ఉన్న తర్వాత వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్ ఎప్పుడు అవుతుంది, ఎక్కువ అవుతుంది అంటే కంట్రోల్‌లో లేకుండా. ఓకే. ఇప్పుడు వాళ్ళకి డయాబెటీస్‌ని హెచ్‌బీఏవన్సీ అనే టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఎలా కంట్రోల్‌లో ఉన్నది. అంటే లాస్ట్ 3 మంత్స్ వాళ్ళ రేంజ్ ఎలా ఉందో చూసుకుంటే మనకి కొంచెం ఐడియా వస్తుంది. ఎవరికైతే ఈ డయాబెటీస్ కంట్రోల్‌లో లేకుండా బీపీ, దాంతో పాటు బీపీ కూడా తోడవుతుంది. ఇవి 2 కలిస్తే ఇట్ ఈస్ ఏ డేంజరస్ కాంబినేషన్. అది కూడా కంట్రోల్‌లో లేకుండా ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో డాక్టర్ ఇప్పుడు కొంతమంది ఏంటి అనంటే కిడ్నీని హెల్తీగా ఉంచుకోవడం కోసం మనం జనరల్‌గా 2.5-3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలని అంటారు. కొంతమంది ఏంటి అనంటే ఇంకా ఎక్కువ తీసేసుకుంటూ ఉంటారు. సో అలాంటి సిట్యుయేషన్స్‌లలో కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? సో వాటర్ అండ్ మేనేజ్మెంట్, అంటే బాడీలో ఉన్న ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ కిడ్నీస్‌కి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్. ఓకే. ఎప్పుడైనా సరే మధ్యంగా ఉండడం ఎప్పుడైనా బెటర్. ఓకే. అటువైపు మరీ తక్కువ తాగకూడదు, మరీ ఎక్కువ ఎక్కువ కూడా తాగకూడదు. తీసుకోకూడదు. మరీ తక్కువగా తాగితే వచ్చే ఇబ్బందులు ఏంటంటే డీహైడ్రేషన్ అంటాం. అంటే కావాల్సినంత నీరు లేక యూరిన్ చాలా కాన్సన్ట్రేటెడ్‌గా వస్తుంది. ఎప్పుడైతే యూరిన్ కాన్సన్ట్రేటెడ్‌గా అవుతుందో కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో తక్కువ తాగితే వచ్చే ఇబ్బందులు అవి. మరీ ఎక్కువగా తాగామనుకోండి, ఇది ఒంట్లో ఉన్న సాల్ట్స్ అంటే సోడియం, ప్రైమర్లీ సోడియం మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కొంతమందికి 5-10 లీటర్లు తాగుతుంటారు. అలా తాగడం వల్ల ఈ సోడియం కాన్సంట్రేషన్స్ తగ్గిపోయి లో సోడియం వచ్చి ఫిట్స్‌తో అడ్మిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడు కూడా మరీ ఎక్కువగా కూడా తాగకూడదు. 3 లీటర్స్
2.5 to 3 liters is adequate for majority of the people. కానీ ఈ అడ్వైజ్ ఏదైతే ఉందో ఇది నార్మల్ హెల్తీ కిడ్నీస్ ఉన్న వాళ్ళకి. ఓకే, కొన్ని రకాల సిచ్యువేషన్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ లైక్ పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అంటారు కదా, అంటే ఇది జన్యుపరంగా వచ్చే కిడ్నీ ప్రాబ్లం. ఇలాంటి పేషెంట్స్కి మేము ఇంటెన్షనల్గా కొంచెం ఎక్కువ తాగమని చెప్తాం, ఎందుకంటే సమ్ ఎవిడెన్స్ టు సే ఎక్కువ నీరు తాగితే సిస్ట్ ఉన్న ప్రోగ్రెషన్ తగ్గే అవకాశాలు ఉన్నాయని. అలాగే అడ్వాన్స్డ్ కిడ్నీ డిజీజ్ అంటే ఎప్పుడైతే వాళ్ళ క్రియాటినిన్ పెరుగుతూ వెళ్తుంది ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్లూయిడ్ని రెగ్యులేట్ చేసే మెకానిజం ఉండదు. సో వాళ్ళు 2 లీటర్లు తాగితే దే మే ఓన్లీ పాస్ 1 లీటర్. సో అంటే ప్రతిరోజు 1 లీటర్ ఎక్స్ట్రా గెయిన్ చేస్తుంటారు. అలాంటి సిచ్యువేషన్లో ఫ్లూయిడ్ అక్యుములేషన్ అంటారు, అంటే చాలా ఎక్కువగా నీరు చేరిపోతుంది, కాళ్ళ వాపులు రావడం, మొహం వాపు రావడం, ఆయాసం రావడం, లేకపోతే పొట్టొబ్బరంగా ఉండడం. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఇంటెన్షనల్గా మేము నీళ్ళు తక్కువ తాగాలి అని చెప్తాము. సో ఈ 3 లీటర్స్ 2.5 to 3 లీటర్స్ అడ్వైజ్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్లీ నార్మల్గా వర్క్ చేస్తున్న కిడ్నీస్ ఉన్న వాళ్ళకి ఇచ్చిన అడ్వైస్ అది. ఎప్పుడైతే కిడ్నీ ఇంపైర్మెంట్ అంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గుతూ ఉందో వాళ్ళకి అడ్వైస్ ప్రతి ఒక్కరికి ఇండివిజువలైజ్ చేసి చెప్పాల్సి వస్తుంది. సో డాక్టర్, ఇప్పుడు మనలో చాలామంది అంటూ ఉంటారు, పెద్దవాళ్ళు కూడా, ఏంటి అని అంటే ఎక్కువ శాతంగా పులుపు తిన్నా కానీ, లేకపోతే నాన్ వెజ్ తిన్నా, లేకపోతే ఈ ఏదైతే పాలకూర ఉంటుందో అది తినడం వల్ల కిడ్నీ నొప్పి వస్తుంది, కిడ్నీ వాపు వస్తుంది అని అంటారు. ఇందులో నిజంగానే అది తినడం వల్ల ఇలా జరుగుతుందంటారా? అది దాంట్లో సత్యం కొంచెం ఉంది, అందరికీ ఇదే వర్తించదు. ఎందుకంటే కొంతమందికి స్టోన్ ఫార్మర్స్ ఉంటారు, అంటే వాళ్ళకి కిడ్నీ కాల్షియం కానీ, ఆక్సలేట్ కానీ, తర్వాత సోడియం కానీ ఇవి హ్యాండిల్ చేసే పద్ధతి కొంతమందికి ఉండాల్సిన విధంగా ఉండదు, కొంచెం అబ్నార్మల్గా ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇవి తిన్నప్పుడు వాళ్ళకి స్టోన్ ఫార్మేషన్ రిస్క్ పెరుగుతుంది అనమాట. దానికి తోడు మనము నీళ్ళు సరిగా తాగకపోయినా, ఉప్పు ఎక్కువగా తిన్నా వాళ్ళకి స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు నొప్పి వస్తుంది. మెజారిటీ ఆఫ్ ద కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏవైతే కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ చేస్తున్నాయో మెజారిటీ ఆఫ్ దెమ్ వాటికి నొప్పి ఈజ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ ఇట్. నొప్పి ఎప్పుడు వస్తుంది అంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ, స్టోన్స్ ఉన్నప్పుడు కానీ, ఓకే, ఇంకా వేరే రకమైన ఇబ్బందులు ఏదైనా ట్యూమర్ లాంటివి ఏమైనా ఉన్నప్పుడు అప్పుడు నొప్పి వస్తుంది, కిడ్నీలో నొప్పి. మామూలుగా కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ చేసే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కొన్ని రకాల కిడ్నీలో వాపు ఉంటుంది, ఐజిఐ నెఫ్రోపతి అంటాం, లూపస్ అంటాం, ఇలాంటివి వాటిలో నొప్పి అన్నది ఇస్ నాట్ ఎ కామన్ ఫీచర్. ఓకే, సో స్పినాచ్ అన్నారు, స్పినాచ్లో ఆక్సలేట్స్ అన్నవి, కాల్షియం, వీటి వల్ల కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం. సో ఈ అడ్వైజ్ అందరికీ కాదు, ఎవరైతే స్టోన్ ఫార్మేషన్, కొంతమందికి చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, అలాంటి వాళ్ళు వీటిని తగ్గించడం ఎప్పుడైనా సరే హెల్ప్ఫుల్ ఉంటుంది. సో డాక్టర్, ఇప్పుడు చాలా వరకు కూడా ప్రతి ఒక్కరు హెల్త్ కాన్షియస్ అయిపోయి ఫిట్గా ఉండాలి అని చెప్పి మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ జిమ్ జాయిన్ అవుతున్నారు. సో ఈ జిమ్ చేసే వాళ్ళు కానీ, డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కానీ, ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగా ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కొంతమంది. సో ఇలా ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నప్పుడు అది మనకి కిడ్నీస్ పైన ఏమైనా ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయా? మామూలుగా అడ్వైజ్ ఏమిటి అంటే, ఫర్ ఎ నార్మల్ హెల్తీ అడల్ట్ మనం అడ్వైజ్ చేసేది 1 గ్రామ్ per kilo ఆఫ్ ప్రోటీన్ అంటే పర్ డే. సో ఒక 70 kilo పర్సన్ ఉంటే వాళ్ళకి 70 grams ఆఫ్ ప్రోటీన్ వరకు కంప్లీట్లీ నార్మల్, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఎవరైతే జిమ్కి వెళ్ళి ఎక్సెస్ ప్రోటీన్ అంటే జనరలీ 1.5 వరకు బాడీ క్యాన్ కోప్ క్వైట్ ఈజీలీ, అంతకంటే ఎక్కువ 2 grams 2.5 grams అంటే కొంతమంది జస్ట్ మజిల్ బిల్డింగ్ కోసం చేసే ఉద్దేశంలో ఎక్కువగా తెలిసి కొంత ఎక్కువగా ప్రోటీన్ తీసుకుంటారు. ఈ ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఏంటంటే కిడ్నీ మీద చాలా భారం పడుతుంది, ఇట్ టేక్స్ ఎ లాడ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ది కిడ్నీస్. ఎలాగా అంటే మనం తినే ప్రోటీన్ వల్ల ఏమవుతుంది అంటే, ఇంతకుముందు చెప్పాను కదా, టాక్సిక్ మెటీరియల్స్ దీనంతా ప్రాసెస్ చేయడానికి కిడ్నీ ద్వారా వెళ్ళాలి. సో ఇంత ప్రోటీన్ని ప్రాసెస్ చేయాలంటే కిడ్నీలో వెళ్ళే బ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో అది సిగ్నిఫికెంట్గా పెరుగుతుంది. దానివల్ల కిడ్నీలో ఉన్న ప్రెషర్ ఏమంటారంటే ఇంట్రాగ్లోమరులర్ ప్రెషర్ అంటారు, అది పెరగడం వల్ల యూరిన్లో ప్రోటీన్ ఎక్కువ పోతుంది, దానివల్ల కిడ్నీలో స్కారింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట, దాన్ని మనం FSGS అంటారు. సో ఇదంటే 1 రోజులు 2 రోజులు తీసుకుంటే అయ్యేవి కాదు, ఎక్కువ చాలా కాలం పాటు హై అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకున్న వాళ్ళకి డెఫినెట్లీ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఆల్వేస్ ద అడ్వైజ్ ఈజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. 1.5 grams per kilo ఎస్పెషలీ బాగా ట్రైన్ అయ్యే వాళ్ళ వరకు is okay, reasonably safe. 1 gram per kilo is what we typically advise for any healthy individual to take.
సో ఈ బయట సప్లిమెంట్స్, ప్రోటీన్ సప్లిమెంట్స్ వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వాటిలో ఒక్కొక్క స్కూప్‌కి ఎన్ని గ్రామ్స్ వస్తుంది నీకు. సో రోజు మనం తినే ప్రోటీన్ ఎంత, యూ హ్యావ్ టు అన్నీ యాడ్ చేసుకోవాలి. అంటే ఎగ్స్ ఎంత తింటున్నారు, పన్నీర్ ఎంత తింటున్నారు, ప్రోటీన్ పౌడర్ ఎంత తింటున్నారు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎంత, ఇవన్నీ కూడా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేసుకోకపోతే వెరీ ఈజీ టు గో ఓవర్ ద లిమిట్. ఓకే. అండ్ ఎక్సర్సైజ్ ఎక్కువగా చేయడం వల్ల కూడా అంటే మజిల్ దానివల్ల వచ్చే టాక్సిక్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇంపార్టెంట్. ఓకే, నాట్ టు ఇగ్నోర్ దట్ పాయింట్. సో ఇప్పుడు జనరల్గా అంటూ ఉంటారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని చెప్పి. సో ఏ రేంజ్లో కిడ్నీ డ్యామేజ్ అయితే ట్రాన్స్ప్లాంట్ అనేది అవసరం పడుతుంది? సో క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే ఆ కిడ్నీ ఫంక్షన్ వాళ్ళ రెగ్యులర్ డైలీ బాడీలీ యాక్టివిటీస్ని సపోర్ట్ చేయకపోవడం. సో కిడ్నీ పని చేయనప్పుడు వచ్చే లక్షణాలు ఎలాగ ఉంటాయంటే ఆకలి లేకపోవడం, ఫుడ్ చూస్తే తినబుద్ధి కాదు, వాంతి అయ్యేటట్టు ఉండడము, అది ఒక రకమైన సింటమ్స్. ఇంకొన్ని ఏంటంటే కాళ్ళ వాపులు రావడము, విపరీతంగా ఆయాసం రావడం, ఎందుకంటే కిడ్నీ ఈజ్ నాట్ ఏబుల్ టు రెగ్యులేట్ ద ఫ్లూయిడ్స్. ఆ తర్వాత ఇవి ఇంకొక రకమైనవి. ఇంకొన్ని సాల్ట్స్లో తేడాలు ఏంటంటే వెరీ హై పొటాషియం ఉండడము, అది మాల్ ట్రీట్మెంట్కి తగ్గకపోవడం, అలాగే యూరియా లెవెల్స్ ఎక్స్ట్రీమ్లీ హై ఉండడం. అలాంటప్పుడు దే ఆర్ ఇండికేషన్స్ ఫర్ అస్ టు స్టార్ట్ డయాలసిస్. అంటే అదేం చెప్తుంది అంటే కిడ్నీస్ ఆర్ నాట్ సపోర్టింగ్ ద డైలీ బాడీలీ యాక్టివిటీస్. అలాంటి సిచ్యువేషన్లో దెన్ దెర్ ఆర్ 2 ఆప్షన్స్. ఒకటి ఐదర్ వీ కెన్ గో ఫర్ డయాలసిస్ ఆర్ వీ కెన్ గో ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. చాలామంది ఏంటంటే డయాలసిస్ స్టార్ట్ చేస్తే కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయరు అన్న అపోహలో ఉంటారు. అలాగేం లేదు. ఎవరికైతే క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫాలో అప్ అవుతున్నారో నెఫ్రాలజిస్ట్తో, వాళ్ళకి వీ కెన్ డూ సంథింగ్ కాల్డ్ ప్రియంప్టివ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, అంటే డయాలసిస్కి వెళ్ళక ముందు చేసే ట్రాన్స్ప్లాంట్. సో ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, లేదు ఎవరైనా పేషెంట్ నెక్స్ట్ 6 monthsలో దే ఆర్ లైక్లీ టు రీచ్ దట్ స్టేజ్, అలాంటి సిచ్యువేషన్లో కూడా వీ కెన్ ఆఫర్ దెమ్ ఎట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఈ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ చాలా చూస్తున్నాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి డైట్ తీసుకుంటే బెటర్, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని అలవర్చుకుంటే వాళ్ళకి కిడ్నీ హెల్త్ అనేది హెల్తీగా ఉంటుంది అని చెప్పేసి అంటారు? సో మీ క్వశ్చన్ కిడ్నీ వ్యాధి రాకుండా మనం చేయగలిగిన డైటరీ చేంజెస్ ఏంటి అన్నది. సో ఇంతకుముందు చెప్పినట్టు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ డయాబెటీస్ ఇస్ ద ప్రైమరీ రిస్క్ ఫ్యాక్టర్ ఇన్ ఆల్మోస్ట్ 30% ఆఫ్ అవర్ పేషెంట్స్. అంటే డయాలసిస్ యూనిట్ తీసుకున్నాను 100 members ఉన్నారంటే దాంట్లో 30% విల్ హ్యావ్ డయాబెటీస్ యాజ్ ఎ కాజ్ ఫర్ దర్ కిడ్నీ ప్రాబ్లమ్. సో ఏదైతే డయాబెటీస్కి అప్లై అవుతుందో ప్రివెంటివ్ మెషర్స్ ఏవైతున్నాయో అవి కూడా కిడ్నీ డిజీజ్కి డెఫినెట్లీ అప్లై అవుతాయి. సో డయాబెటీస్ రాకుండా మనం ఏం చేయగలము? ఒకటి ఆబ్వియస్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు దే హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఏ విధంగా డయాబెటీస్, ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ ఏంటంటే ఏజ్ అయ్యే కొద్దీ వచ్చే ప్రాబ్లం. ప్రైమరీ రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని అయితే ఉన్నాయి. ఒకటి వెయిట్ గెయిన్, ఒబెసిటీ ఈజ్ వన్ రిస్క్ ఫ్యాక్టర్. సో డూ ఎవ్రీథింగ్ మీ లిమిట్స్లో టు ట్రై అండ్ లూజ్ వెయిట్. ఓకే, ఆ వెయిట్ ఎలా తగ్గుతామో ఇట్ ఈస్ డయట్ అండ్ ఎక్సర్సైజ్, దీస్ 2 మేజర్ థింగ్స్. డయట్, డయాబెటిక్ డైట్ అంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి షుగర్ ఉందనుకోండి, షుగర్ కలుపుకొని నీళ్ళు తాగితే గ్లైసిమిక్ ఇండెక్స్ ఇస్ క్లోజ్ టు 100. రైస్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఇస్ అరౌండ్ 50. అలాగే మిల్లెట్స్ ఉన్నాయనుకోండి, గ్లైసిమిక్ ఇండెక్స్ ఇస్ మచ్ లోవర్. ఎప్పుడైతే మనం గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ తింటామో వాళ్ళకి డయాబెటీస్ వచ్చే రిస్క్ తగ్గుతుంది, ఆర్ షుగర్స్లో ఉన్న ఫ్లక్చువేషన్స్ ఏవైతున్నాయో అవి తక్కువగా ఉంటాయి. సో అలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ని చూస్ చేసుకోవడం. తర్వాత ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ ఇన్సులిన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది బెటర్గా పనిచేస్తుంది. సో వాళ్ళ షుగర్ ఫ్లక్చువేషన్స్ అప్పుడు మళ్ళీ తగ్గుతాయి. వెయిట్ తగ్గినా తగ్గకపోయినా ఎక్సర్సైజ్ ఇట్ సెల్ఫ్ కెన్ హెల్ప్ దెమ్ టు రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ డయాబెటీస్. అలాగే వెయిట్ తగ్గితే సిగ్నిఫికెంట్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది తగ్గుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనకి సేమ్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ ఉన్నా ఇట్ మే నాట్ వర్క్ వెల్ ఇన్ పీపుల్ హు ఆర్ ఓవర్ వెయిట్. సో వాళ్ళు వెయిట్ తగ్గడం వల్ల ఇన్సులిన్ బెటర్గా పనిచేస్తుంది. సో దట్ కెన్ ఆల్సో రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ డయాబెటీస్. సో అది డయాబెటీస్ సంబంధించింది. నెక్స్ట్ హై బ్లడ్ ప్రెషర్. హై బ్లడ్ ప్రెషర్కి మెయిన్ కారణాలు ఎక్సెస్ సాల్ట్, ఒబెసిటీ, తర్వాత కొంతమందిలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని ఉంటుంది. ఇది కూడా సాల్ట్ తగ్గిస్తే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో టిపికల్ రికమెండేషన్ ఏంటి అంటే 5 grams ఆఫ్ టేబుల్ సాల్ట్
ఆర్ 3 grams of sodium, because less than 3 grams of sodium. మనకి తినే రకరకాల ఫుడ్స్లో అన్నిట్లోనూ సాల్ట్ అని రాయారు, దే రైట్ as sodium. Sodium. ఓకే, సో సోడియంకి సాల్ట్కి కొంచెం తేడా ఉంది. సోడియం ఈజ్ పార్ట్ ఆఫ్ సోడియం క్లోరైడ్, సో అది దట్ షుడ్ బి లెస్ దాన్ 3 grams per day. సాల్ట్ అంటే ఇట్ షుడ్ బి లెస్ దాన్ 5 grams per day. ఓకే, ఈ ఎప్పుడైతే ఉప్పు తగ్గించారో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్ అవుతుంది. అదే కాదు, లాట్స్ ఆఫ్ పేషెంట్ నీడ్ మెడికేషన్స్ టు ట్రై అండ్ కంట్రోల్ ద బ్లడ్ ప్రెషర్స్. ఇంకొకటి వెయిట్. అగైన్ వెయిట్ తగ్గితే బ్లడ్ ప్రెషర్స్ ఆర్ సిగ్నిఫికెంట్లీ బెటర్. సో దట్ ఈస్ అనదర్ ఫ్యాక్టర్ దట్ హ్యాస్ టు బి టేకెన్ ఇంటు అకౌంట్. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అని చెప్పాను కదా, దానికి కొంతమందికి రాత్రిపూట గురక పెట్టడము, తర్వాత నిద్రలో మధ్యలో ఉన్నటువంటి బ్రీదింగ్ ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అవ్వడం, ఇలాంటి వాళ్ళకు, అలాంటి పేషెంట్స్ కూడా హై బ్లడ్ ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది ఒక్కటే కారణం కాదు, రకరకాల కారణాలు. సో ఇలాంటి వాటిని అడ్రస్ చేసుకున్నా కూడా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. సో బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, ఇది కాకుండా వాటర్. ఓకే, యాడిక్వేట్ వాటర్ తీసుకోవడం ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మన హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో వీటిలో యారిడ్ క్లైమేట్, సో హ్యూమిడిటీ తక్కువ ప్లస్ వేడి ఎక్కువ, దీనివల్ల డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సరిగ్గా వాటర్ తీసుకోకపోతే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశము, డిహైడ్రేట్ అయ్యే అవకాశము, క్రియాటినిన్ పెరిగే అవకాశం, ఇలాంటివి ఉంటాయి. దెన్ ద నెక్స్ట్ థింగ్స్ ఇస్ అనవసరమైన మెడికేషన్స్ తీసుకోకుండా. అనవసరం అంటే ఎవరు తీసుకోరు, బట్ జనరలీ చాలాసార్లు చిన్న పెద్ద నొప్పులు, ఏదో తలనొప్పి వచ్చిందని లేకపోతే నడుము నొప్పి వచ్చిందని రకరకాల మెడికేషన్స్ వాడుతుంటాం. ఎస్పెషల్లీ ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి, ఎన్ఎస్ఐడ్స్ అంటారు, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్, లైక్ ఐబుప్రోఫెన్, హైఫెనాక్, డిక్లోఫెనాక్లు, ఇలాంటి మెడికేషన్స్ 1-2 సార్లు లేకపోతే 1-2 రోజులు తీసుకుంటే వచ్చిన ఇబ్బంది లేదు. కానీ కంటిన్యూస్గా కొంతమంది కొన్ని ఏళ్ల తరబడి తీసుకుంటారు, అలాంటి వాటి వల్ల కిడ్నీ మీద డెఫినెట్లీ ఎఫెక్ట్ పడుతుంది. ఇవి కాకుండా ఇంకా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని రకాల చెట్ల మందులని లేకపోతే కొన్ని రకాల హెవీ మెటల్స్ ఉన్న ఆయుర్వేదిక్ మెడికేషన్స్ కానీ, వీటి వల్ల కొంతమందికి కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటి వాటితో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించి కరెక్ట్ మనకి అప్రోప్రియేట్ సజెషన్, రికమెండేషన్ ఇవ్వగలిగిన వాళ్ళతో తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, కిడ్నీస్ అంటే మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కిడ్నీస్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ పడుతుందో, సో వాటిని కూడా మనం తగ్గించుకొని మన డైట్ని కానీ లేకపోతే మనం తీసుకునేటువంటి ఫుడ్, వాటర్ ఏదైతే ఉందో దాన్ని సమపాలంలో తీసుకుంటే ఈ కిడ్నీస్ పైన కిడ్నీస్కి వస్తున్నటువంటి డిసీజెస్ని కూడా మనం తక్కువ చేసుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. ఇలాంటి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.